ఈ ఏడాది భారీ హిట్లు పడ్డాయి. తక్కువ బడ్జెట్ లో నిర్మితమై భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలే వాటిలో ఎక్కువగా కనిపిస్తే అలాంటి సినిమాల జాబితాలో సూక్ష్మదర్శిని ఒకటిగా చెప్పుకోవచ్చు. బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా ఇది. బాసిల్ జోసెఫ్, నజరియా నజీం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి జితిన్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది నవంబర్ 22వ తేదీన ఈ సినిమా అక్కడ థియేటర్లో విడుదలైంది. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా 55 కోట్లను వసూలు చేయడం విశేషం. అలాంటి ఈ సినిమా జనవరి 2వ వారంలో గానీ 3వ వారంలో గానీ G5లో స్ట్రీమింగ్ కానుంది. నజ్రియాకి మలయాళంలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత అక్కడ ఆమె చేసిన సినిమా ఇది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషలోని ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రియా పక్కింట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారని తెలుసుకునే యావ ఎక్కువగా ఉంటుంది. అలా ఆమె మాన్యువల్ ఫ్యామిలీపై దృష్టి పెడుతుంది. ఆయన ప్రవర్తన అనుమానాన్ని కలిగించడంతో మరింత దృష్టి పెడుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి అనేది కథ.